హలో, నేను మీ సిఎస్ రావు. ద డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్, పొలిటికల్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత తెలిసింది అసలు ఎవరు ఏంటి, గతంలో ముఖ్యమంత్రులు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, మాజీలు ఎలా ఉన్నారు, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ గారు ఉన్నారు, ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే. సార్ నమస్తే. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ టు సీ యూ. నేను కూడా సంతోషం. ఎలా ఉంది, సొంత గూటికి వచ్చినట్టు ఫీల్ అవుతుంది? ఎస్ డెఫినెట్లీ ఎస్. చాలా రిలీఫ్గా ఉంది. అంటే ఒక ప్రెషర్ కుక్కర్ నుంచి బయటికి వస్తే ఎలా ఉంటుంది, ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్ అనమాట. అక్కడ నుంచి బయటకు వస్తే స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నట్టు సంతోషంగా. నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను కూడా 26 years జర్నలిజంలో ఉన్నా, అసలు మీ మైండ్ సెట్కి అక్కడ ఎలా ఇమిడారు? ఆ ఉన్న రోజులు 2015 నుంచి ఉన్నారు కదా, అక్కడ ఎలా అడ్జస్ట్ కాగలిగారు, ఎమ్మెల్సీగా చేశారు? అది ఏమైందంటే, నేను 91-92లో రాజశేఖర రెడ్డి గారితో పరిచయం, జమ్మలమడుగు, కడప అక్కడ చేశాం. ఆ విధంగా ఒకటి. తర్వాత సరే ఐజీ రాయలసీమ కర్నూలులో ఉండేవాడిని. పెద్దగా పాలిటిక్స్లో వెళ్ళాలని కూడా లేదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని ఇప్పుడు మాజీ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, ఊరికే వెళ్ళొద్దామని అలా వచ్చి అలా జాయిన్ అయిపోయాం అంతే. పెద్దగా నాకు ఈయన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముందు కలిసింది లేదు. రాజశేఖర రెడ్డి గారితో కొంచెం నాకు ఆత్మీయ అనుబంధం కూడా ఉండేది. మీరు సిఎస్ఓగా చంద్రబాబు చేశారు 95 నుంచి 2000 మధ్యలో. ఇప్పుడు ఇక్బాల్ గారు ఎవరికి బాగా ఆత్మీయులు అంటే ఏం చెప్తారు? అంటే ముందు పరిచయం రాజశేఖర రెడ్డి గారితో, నాకు ఇద్దరికి ఆత్మీయులు, నేను రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు. సరే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాకు తెలియదు. ఆయన రావడం, ఆయన ఏదో అప్పుడు కొంచెం 4 years చంద్రబాబు గారు బీజేపీతో ఉంది అనడము, తర్వాత కొంచెం మళ్ళీ ఆయన బయటికి రావడం, ఈయన లేదు మేము ఇదే అనడం, తర్వాత ఏదో ఈ పేదలకు ఇచ్చేద్దాం అని కొంచెం అపీలింగ్గా ఈయన మాట్లాడడం. అప్పుడే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అక్కడే ఉండడం. కొందరు చెప్పారు కూడా అప్పుడు, బాబు ఈయన రాజశేఖర రెడ్డి గారిలా కాదు జగన్మోహన్ రెడ్డి. సరేలే అంటే నాకు కూడా అప్పుడు వాతావరణం సరే, ఇదేదో తెలుగుదేశానికి ప్రజానాడి మాకు పోలీస్ వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు 1 year నుంచి నాకు కూడా తెలిసింది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను June 6న పిలిచారు ఒకసారి, ఏదో అపాయింట్మెంట్ లాస్ట్ ఇయర్ మార్చేటప్పుడు. ఈయన పెద్దిరెడ్డి గారు పోయి, ఈయన గ్రాఫ్ థియరీ ఉంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ, గ్రాఫ్ పడిపోతా ఉంది, ఆయన వేరే వాడిని తీసుకురావాలనుకుంటున్నాడు. పెద్దిరెడ్డి బావమరిది ఒక ఆయన ఉన్నాడు ఎవరో, ఆయన వచ్చి అక్కడ అబ్జర్వర్గా పెత్తనం చలాయిస్తే నేను ఒప్పుకోలేదు దానికి. లేదా మార్చేయాలి, ఈయన గ్రాఫ్ పడిపోయింది, అదే గ్రాఫ్ థియరీ. అవును, గ్రాఫ్ థియరీ అంటే సరే మంచిదే గ్రాఫ్లు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం పోయినసారి, నాకు గుర్తుంది బాగా, June 6, 2023. ఐ టోల్డ్ హిమ్, సార్ 19 వేరు 24 వేరుగా ఉండబోతా ఉంటుంది కూడా. ఎందుకంటే అదే ఆయనకు బటన్ల ఆపరేషన్లో చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. బటన్ అన్నాడు నాకు ఇట్లాగే. అంటే నాన్న అది కాదండి, డెస్పైట్ బటన్ ఓకే, స్కీమ్స్ ప్రజలు 19లో యువర్ ఇన్ అపోజిషన్, మీరు గవర్నమెంట్లో లేరు, ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు. పీపుల్ విల్ క్వశ్చన్ యూ ఆన్ వాట్ యు నాట్ డన్. రైట్ మ్యాన్ను, రైట్ క్యాండిడేట్ను రైట్ ప్లేస్లో పెట్టి కొన్ని మనం చేసుకోవాలంటే హీ వాజ్ నాట్ హ్యాపీ. కొందరు ఎలా చెప్పగలిగేవా, ఎందుకు చెప్పామంటారే, అదే ఈ మాత్రం కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే మీరు అడ్వైజర్లు ఇక బటన్ నొక్కుతూనే గెలుస్తారు అని అడ్వైజర్లు తందాన అనడం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి, ధనంజయ రెడ్డి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఆయన విపరీతమైన రాజకీయ జోక్యాలు, ఇక మిగతా వాళ్ళు కిమ్మనకుండా ఉండడం. ఒకటే సిద్ధాంతం బటను. సరే అది కుదరదన్న. అలాగా లోపలికి ఎంటర్ కానీ ఇచ్చారా మూల విరాట్ దగ్గరికి ఆయన? అంటే నేను అదే అది కూడా ఎంటర్ ఎలాగా నన్ను మారుతామని ఒకటి. అంతకుముందు ఒకసారి ఇలాగే కంప్లైంట్, ఎవరెవరు ఇన్ఛార్జ్ ఉన్నాడో మార్చాలా, ఇక్బాల్ గ్రాఫ్ పడిపోయింది, అక్కడ లోకల్లో కూడా డిస్టర్బెన్స్గా ఉంది, అది ఉంది ఇది ఉంది. ఈ గ్రాఫ్లు పడిపోయిన తీరులోనే అందరినీ పిలవడం తప్ప మిగతా వాళ్ళు సగం మంది 151 మందిలో
ఐఎమ్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ హాఫ్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ మెట్ సీఎం 1-to-1 లైక్ దిస్. ఏదన్నా ఎప్పుడన్నా ధర్మదర్శనాలు అసెంబ్లీలో లేకపోతే ఎప్పుడన్నా జిల్లాలకు పోయినప్పుడు ధర్మదర్శనం ఉంటుంది, కానీ వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ లేదా వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గ సమస్యలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ. ఇప్పుడు నేను మైనారిటీ అండి, స్పెషల్ ఆఫీసరు వక్ఫ్ చేశాను, గట్టిగా చేశాం. మైనారిటీ కమిషనర్గా బాబు గారి హయాంలో చేశాం. 4% రిజర్వేషన్ కాపాడింది. నేను రాజీనామా చేసి చెప్తే ప్రజలు నమ్మారు మైనారిటీ. తర్వాత ఈయనకేం కుదరదు, ఆర్ కృష్ణయ్య మాకు అప్పనెంట్, ఆయన ఎంపిక చేశాడంటే ప్రజల్లో అది ఎక్కింది. మైనారిటీలకు దుల్హన్ పథకం బాబు గారు 40,000 మందికి ఇచ్చాడు, 200 కోట్లు అంటే నమ్మారు. ఈయన ఏం చేయలేదు కదా, 1 lakh ఇస్తానన్నాడు. విదేశీ విద్య చేయలేదు. తర్వాత డిపార్ట్మెంట్లో మూసేశాడు, ఈయనకు వ్యవస్థల గురించి తెలియదు అని చెప్తే నమ్మారు జనం. సో దిస్ జెంట్మన్ అది అంటే డిప్యూటీ సీఎంలు తలా ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు, అదే సామాజిక న్యాయం అని చెప్పారు అని అన్నాడు. అంతే. ఇప్పుడు మీరు చూడండి, లుక్, ఇప్పుడు ఒక్క సీఎం అయినా రెస్పాన్సిబుల్, బటన్ నొక్కుతున్నాం అయిపోయిందా? నేను 99% హామీల అమలు. ఇప్పుడు ఎలా ఉంటుందంటండి, ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. సో యూ గివ్ సమ్ హామీస్, ఏదో కొన్ని హామీలు, ఒక అష్యూరెన్సెస్ ఇస్తారు ఎలక్షన్లకు ముందు. అది మాత్రమే కాదు, ఇప్పుడు నవరత్నాలు అంటే నేను ఇంత అమ్మఒడి చేస్తా, చేయూత ఇస్తా, అంగన్వాడీ చేస్తా, నేస్తాం, ఆటో వాళ్ళకి చేస్తా, వాహనం, అంతే, ఇంకా మిగతా నేను చేయను అని చెప్పాడు ఏమన్నా? అంటే నార్మల్ అడ్మినిస్ట్రేషన్ లైక్ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, హాస్పిటల్స్, వ్యవస్థలు మెరుగుపరచడం, అవి చేయను, అది చేసి ఇది చేస్తాడేమో అనుకున్నారు ప్రజలు. ఇది బటన్లు నొక్కి ఇంట్లో కూర్చుంటాను అనుకోలేదు కదా. బటన్ నొక్కడం, ఇంట్లో కూర్చోవడం, 10 to 6 జాబ్. మీరన్నా ఇప్పుడు మనం 6 తర్వాత మనం ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్నాం, ఆయన 6 తర్వాత రాడు కదా. ఇదే డిస్కషన్ జరిగేది, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, అందరూ అదే డిస్కషన్. కానీ కొందరు ఓపెన్గా చెప్పుకునే వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఓపెన్ చెప్తారు, మనం వి డోంట్ మీన్స్ వర్డ్స్. హాఫ్ ఆఫ్ దెమ్ దే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన రివ్యూ చేస్తున్నాడు వెరీ సిన్సియర్గా. ఆయన చూస్తున్నాడు, అయ్యా ఏంది ఈ ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ నిధులు డైవర్ట్ అయ్యాయి, జలజీవన్ నిధులు డైవర్ట్ అయ్యాయి, పంచాయతీరాజ్ మొత్తం డైవర్ట్ అయిపోయినాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ 60% అట్లాంటి చాలా ఉన్నాయి. ముస్లింలకు కూడా ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం ఉంది, అవి 600 కోట్ల టోటల్ కాస్ట్లో 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. 200 కోట్లు యాడ్ చేస్తే ప్రధాన మంత్రి జన్ వికాస్ PMJVK కార్యక్రమం ఏంటండి, ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, మైనారిటీస్కి, తర్వాత ITIలు, పాలిటెక్నిక్లు, ఇవన్నీ కదిరి, కడప, అంజద్ బాషా గారి కడప టౌన్లో 23 కోట్ల స్కూలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 13-14 కోట్లు ఇచ్చేసింది, 60%. ఈయన యాడ్ చేయలేని పరిస్థితి. వక్ఫ్ అంటే ఏందో తెలియదు అంజద్ బాషా. డిపార్ట్మెంట్ మైనారిటీ ఫైనాన్స్ నుంచి మొత్తం క్లోజ్ అయిపోయింది. ఉర్దూ అకాడమీ లేదు, క్రిస్టియన్ ఫెడరేషన్ లేవు, SC కార్పొరేషన్ లేవు, మైనారిటీ కార్పొరేషన్ అసలు డబ్బులు ఉన్నాయా? కేటాయింపు అసలు లేదండి, నిల్. ఆయన ఏం చేస్తున్నా అంటే బడ్జెట్లు, ఇదిగో అమ్మ ఒడిలో మేము చదువుకి వాళ్ళమ్మ, అందులో ముస్లిమ్స్ ఇంతమంది పిల్లలు ఉన్నారు, చేయితల మహిళలు ముస్లిమ్స్ ఇంతమంది ఉన్నారు, అంగన్వాడీలో ముస్లిమ్స్ ఇంతమంది ఉన్నారు, రైతన్నల్లో ముస్లిమ్స్ ఇంతమంది ఉన్నారు. తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోయి ఇదంతా మేము ఒక మామూలు బడ్జెట్ అయితే 1000 కోట్లు, 500 కోట్లు, 800 కోట్లు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు సుమారుగా 8-10 కోట్లు దాటింది మొత్తం అనే ఒక లెక్క చెప్పేస్తారు అనమాట. దిస్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్. సో ఈ సబ్ ప్లాన్లు, మైనారిటీ ఇది లేవు. నేనేమంటానంటే దీనికి బాధ్యులు ఇప్పుడు ఒట్టి ముఖ్యమంత్రిని, సరే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఇండిసిప్లిన్ అనేది మనం చూసాం, ఆయన ఒకటే నమ్ముకున్నది చూసాం, బటన్లు.
ఇక ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఇక ఎట్లాగో రాడు, ఆయన ఏజ్ అయిపోయిందనో లేకపోతే ఆయనకు ఒక ఉన్నది, మనం ఉన్న ఇద్దరు వంశీ గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మనం లాగేశాం, జనసేన ఆయన కూడా మనం లాగేశాం, ఇంకా మిగతా వాళ్ళు భ్రమంలో ఉన్నాడు, 30 సంవత్సరాలు నేనే అనే ఫీలింగ్ లో ఉన్నాడు. ఆ భ్రమను కొందరు అధికారులకు, పక్కన ఉన్న వాళ్లకు, చుట్టూ ఉన్న కొందరు మంత్రులకు అది ఇంజెక్ట్ చేశాడు, ఆయన ఇంజక్షన్లు ఇచ్చాడు. ఈయన చేశాడు, వాళ్ళు కూడా దాంట్లోకి వెళ్ళిపోయారు, ఆ ట్రాన్స్లో, ఆ మాయాలోకి వెళ్ళిపోయారు, మత్తులో వెళ్ళిపోయారు. చూసి ఎంత అన్యాయం చేశారంటే స్టేట్కి. ఐ టెల్ యూ, పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు 2 చెప్పారు ఆయన. ఒకటి డైవర్షన్ ఆఫ్ ఫండ్స్, ఆ ఫండ్స్ ఎక్కడ పోయినా ఇప్పుడు ఎవరికి తెలియదు. 2, కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చిన తర్వాత చాలా స్కీమ్స్కి ఇలాంటి వాటికి స్టేట్ గవర్నమెంట్ కొంచెం యాడ్ చేసి, ఇంక్లూడింగ్ జల్ జీవన్ మిషన్ అన్ని చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇక లిస్ట్ మనం టైం లేదు. అది చేయకుండా ఆ ఫండ్స్ ఎక్కడ పోయినా తెలియదు. వెరసి ఎవరు బాధ్యులు? ఒకటి ముఖ్యమంత్రి చెప్పాడు. ఇక ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన చాలా నాకంటే ఎక్కువ తెలివి ఉంది, నాకంటే తెలివి గల వాళ్ళు ఎవరు లేరు అని ఏదో జోక్స్ చేసి పిట్టగతలు చెప్పి అసెంబ్లీలో మనం చూసాం. కానీ వై హ్యాజ్ ఈ నాట్ పుట్ హిస్ ఫుట్ డౌన్? అయ్యా ఇది మనం చేయకూడదు. రోసయ్య గారు ఉన్నారు, ఇందాక మనం గుర్తు చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు చెప్పినా, ఇగో రాజశేఖర గారు రాజా ఏదో అనేవాడు, నీ చేయికి ఎముక లేదు, ఇట్లయితే కుదరదు, మేము మునిగిపోతాం. హీ వాజ్ వెరీ, ఆయన రాజశేఖర రెడ్డి గారు రిక్వెస్ట్ చేసేవారు ఆర్థిక మంత్రిని, డబ్బులు లేవని చెప్పేవారు, డబ్బులు లేవు, ఇది కుదరదు, దానకరుడు మాదిరిగా అని చెప్పి అంటుండేవాళ్ళు. చూడండి, దట్స్ వాట్ ఈస్ నీడెడ్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి కదండి, ఇక్కడ లేవు. ఆయన వినడు అని అనుకున్నాము. అరే భయ్ వినడు అంటే నాకు నమస్కారం, ఆర్థిక మంత్రి హ్యాస్ ఫెయిల్డ్. నౌ హీ షుడ్ బి క్వశ్చన్. నౌ ఏదైనా మన కమిటీ ఆయన పిలవాలి ఇప్పుడు, వాట్ హ్యావ్ యూ డన్? శ్వేతపత్రాలు ఏదో రెడీ చేస్తున్నారు, రెడీ చేసి దే షుడ్ బి, ప్రజలకు తెలియాలా. ఆఫీసర్స్ ఇప్పుడు అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటా, ఏదైనా డిపార్ట్మెంట్ తీసుకోండి మీరు, వాట్ హ్యావ్ దీస్, ఇప్పుడు ఆర్థిక శాఖలో ఉన్నారు జనం, మంచి మంచి ఆఫీసర్లు. మరి అరే నో, ఇట్ కెనాట్ బి డన్. చీఫ్ సెక్రటరీస్, head of the governments, no, this cannot be diverted, central funds cannot be diverted. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్లు మనం డైవర్ట్ చేయకూడదు, పెన్షన్లు డైవర్ట్ చేయకూడదు, అంగన్వాడీలు, తర్వాత ఈ డ్వాక్రా మహిళల సొమ్ములు ఫండ్స్ అవి కూడా డైవర్ట్ అయ్యాయి. వాళ్ళు స్త్రీ నిధి ఏదో పెట్టుకున్నారు పాపం, వీళ్ళు డ్వాక్రా మహిళలు, దట్ ఫండ్ ఈస్ డైవర్టెడ్. ఇప్పుడు అది దేనికి ఉపయోగించుకున్నారు? నాకైతే నేనేమంటానంటే నాకు అర్థం కావట్లే. రాష్ట్ర బడ్జెట్ ఉంది, రాష్ట్ర రెవెన్యూ ఉంటుంది, ఆదాయము తర్వాత వ్యయము, రెవెన్యూ డెఫిసిటా, రెవెన్యూ ఎక్సెసా, ఫైనాన్షియల్ డెఫిసిట్, ఇది ఒక ఎత్తు. ఇది కాక అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒప్పించి ఉంటారు వీళ్ళు, మేమే ఇంకా తెలుగుదేశం పని అయిపోయింది, లేకపోతే మిగతా జనసేన పని అయిపోయింది, వాళ్ళిద్దరు కలవరు, కానీ కలిసి చరిత్ర సృష్టించారు, రోల్ మోడల్ అయ్యారు ఇప్పుడు దేశానికి. అందరూ చాలా అసలు ఈ అలయన్స్ ఇండియా వాళ్ళు కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది, కొంచెం తగ్గి ఏ విధంగా అణిగి మళ్ళీ పైకి ఒక అలలాగా ఎగరడం అనేది ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు ఏమనుకున్నారు వీళ్ళు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే ఏంటి నువ్వు అంత నవ్వు దేశానికి ఒక ఆదర్శనీయమైన ఒక మోడల్ని తెచ్చారు వీళ్ళు. అది నాకు లేదు మైండ్లో. ఐ కెన్ ఆపరేట్ బటన్స్, స్టిల్ ఐ విల్ బీ ది సీఎం. నేనేమంటానంటే దీనికి బాధ్యుడు ఒక ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు అప్పుడు దీనికి ఇన్ఛార్జ్ డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ నుంచి ఐఏఎస్లు ఉన్నారు. వాట్ హ్యావ్ యు డన్? వై? అరే మీరు కూడా ఆ మత్తులో వెళ్ళిపోయి మీరు మీ బాధ్యతను మర్చిపోయి, అట్లా కాదండి ఐఏఎస్, దట్స్ ఎ సివిల్ సర్వీస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ సర్వీస్. కానీ ఇప్పుడు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నారండి, జస్ట్ మౌఖిక ఆదేశాలు, ఫోన్ చేస్తే ఆయన బిల్లు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడేమో అసలు పనులు కానిటువంటి వాడికి కూడా ముందే ఇచ్చారని చెప్పి అంటున్నారు. మరి అది నేను అది మచ్చ కదా, మాయని మచ్చ కదా, అది మాయని మచ్చ. నేనేమంటున్నా అంటే ఆల్ దీస్ పీపుల్
షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. సార్ మీరు ఐపీఎస్ కాబట్టి నేను ఒకటి అడుగుతాను. ఐపీఎస్లో ఐఏఎస్లు వాళ్ళకి కంప్లీట్ ఒక రక్షణ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వాళ్ళకు భద్రత ఉంటుంది. సర్దార్ పటేల్ గారి ఎందుకు భయపడాల్సి వచ్చింది ఇప్పుడు? అదే చెప్తున్నాను నేను. మనది బెస్ట్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ కలిపి ఇప్పటి అసలు ఐపీఎస్ సర్వీస్ అన్నా ఐఏఎస్ సర్వీస్ అన్నా ఇది ఒక రోల్ మోడల్ మన కంట్రీకి ఉండేది. మన సర్వీస్ నేను మొన్న ఎవరో అడిగితే వేరే ఛానల్ కూడా చెప్పాను, ఎస్వి ప్రసాద్ గారు లాంటి ఆఫీసర్స్ ఆయన కూడా ఎంతోమంది దగ్గర చేశాడు. ఇటు చంద్రబాబు గారి దగ్గర చేశారు, అటు విజయభాస్కర్ రెడ్డి, తర్వాత జనార్దన్ రెడ్డి గారి దగ్గర, ఇవన్నీ కాంగ్రెస్ సీఎంల దగ్గర చేశాడు, ఇటు చేశారు. ఐ మీన్ హీ వాస్ సివిల్ సర్వీసెస్ అనేవి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అది గవర్నమెంట్స్ సీఎంలు మారుతుంటారు. సర్దార్ పటేల్ గారు అప్పుడు ఆలోచించి పెట్టిన సర్వీసులు ఇవి. నానా ఇది ఉండాలి, మీరు మీకు వాళ్ళకు కోడ్ ఆఫ్ కాండక్ట్, రూల్స్, సర్వీస్ ఇవన్నీ ఎందుకు? సో దట్ యూ డోంట్ గో బై ఇల్లీగల్ ఆర్డర్స్. తర్వాత ప్రజా వ్యతిరేకమైన ఏదన్నా వచ్చినా తర్వాత ఆ బుక్ ఉంటుంది, సివిల్ సర్వీసెస్ ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజరల్ బుక్స్ ఉంటాయి, మాన్యువల్స్ ఉంటాయి వీళ్ళకు. దీనికి వ్యతిరేకంగా అన్నీ చేస్తూ ఉంటే కూడా ఇప్పుడు ఈరోజు పెన్షనర్స్కు డబ్బులు లేవు, స్కీమ్స్కు రాలేదు, ఈయన ఊరికే బటన్ అక్కడ పడిందని చెప్పడం తప్ప ఎన్నో కేంద్ర ప్రభుత్వ నిధులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా నిర్మాణాత్మకమైన పనులు లైక్ స్కూల్స్, హాస్టల్స్ ఇవన్నీ ఆగిపోయాయి. చట్టంలో రావాల్సిన ఆర్గనైజేషన్స్ కూడా తీసుకొచ్చుకోలేకపోయారు వీళ్ళు. ఇప్పుడు ఇది నష్టం కదా. ఒకటి సార్, మీరు 40 years నుంచి మొత్తం చూస్తున్నారు కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది అనేది. ఒక డిజాస్టర్లోకి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఆయన భయపించాడా, లేదంటే అతను పరిపాలన నచ్చి వీళ్ళే బెండ్ అయిపోయారా? ఏ యాంగిల్ కనిపిస్తుంది మీకు ఎడ్యుకేషన్ సిస్టంలో? నేను అనుకోవడము అంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ భయపెట్టించారా అనుకుందాం, చాలామంది అన్నా మనమే వస్తున్నాం అనేవాడు, చాలామంది చెప్పేవాళ్ళు కూడా బయటకు వచ్చి నాతో అనలేదు కానీ, బట్ హీ వాజ్ వెరీ స్మార్ట్ గారే వచ్చేస్తున్నాం మేము. ఓకే, ఆ కాన్ఫిడెంట్ ఓకే. దాంట్లో కొందరు అధికారులు ఆ మత్తులోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అడ్వైజర్లు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీలు, ఇది డీజీపీలు, వాళ్ళని దాటి ఆ పరిపాలన అంతా అక్కడక్కడే నడిచేది. ధనంజయ రెడ్డి ఇటు పక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇక్కడ పెద్దిరెడ్డి. అఫ్ కోర్స్ సార్, ఇప్పుడు ఎంత ప్రెజర్ చేసినా ఇప్పుడు మీరు మీ అంటే కెరీర్లో మీరు ఎప్పుడైనా బియాండ్ ది లైన్ చేశారా? బియాండ్ ది లైన్ నెవర్. కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఉండొచ్చు, ఓకే, అయ్యి చిన్న అంతేగాని యూ క్యాన్ బెండ్ నాట్ బ్రేక్. ఒక థియరీ ఉంది, కొంచెం నాయనా ఈ ముద్దాయిని కొంచెం చూడండి, ఎక్కువ ఎవరన్నా కొట్టకండి, లీగల్గా జనరల్గా పోలీసుల్లో అవును కొంచెం బయట పెట్టండి, మరీ లాకప్లో వేసి బట్టలు ఇప్పి ఇలాంటివి అంటే రైట్. బట్ కేసే పెట్టకుండా చూడండి, మా ఎస్పీ చెప్పాడు కేసే పెట్టకుండా చూడంటే ఇన్స్పెక్టర్ బాధ్యుడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అయింది ఇక్కడ మన దగ్గర కూడా అయి ఉంటుంది. దాని మీద ఇవాళ వచ్చింది బయటికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మన ఆంధ్రాలో ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది. ఆంధ్రాలో గ్యారంటీగా వచ్చి ఉంటుంది. మేమే భయపడేవాళ్ళం. వీ నెవర్ యూస్ టు టాక్. ఎవడు కూడా మా ఓన్ కలీగ్స్ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు దే నెవర్ యూస్ టు టాక్. మంత్రులు మాట్లాడేవాళ్ళు కాదు, ఆఫీసర్లు మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన చెప్పాడు కదా, ఎవరో సూర్యనారాయణ గారా ఎన్జిఓ సూర్యనారాయణ, వారు చెప్పారు వాస్తవం. సో దీనికంటే మేజర్ వెళ్తుంది అక్కడ. మీరు ఇప్పుడు ఆల్రెడీ నలుగురు పేర్లు ఇప్పుడే లేటెస్ట్గా బయటకు వచ్చింది, ట్యాపింగ్ పలానా వాళ్ళు చేశారు అని. 100% చేసి ఉంటారు. ఎందుకంటే ఎవరికైతే అభద్రతా భావం ఉంటుందో గ్యారంటీగా ఇటువంటి దానికే పాల్పడతారు. మనం వస్తున్నామా లేదా, రావాలంటే ఏం చేయాలి, ఎక్కడ డబ్బులు సప్లై ఎట్లా చేయాలి, ఏం చేయాలి, వాళ్ళు ఏమైనా చేస్తున్నారు, మనం దాని కౌంటర్ మూవ్స్ ఏం చేయాలి, రాజకీయంగా వాళ్ళు చేసే మూవ్స్ ఎలా తెలుసుకొని మనం దాన్ని అంటే ఇది అనైతికమైన పనులతో కూడా మీరు రావచ్చు. పైకి చెప్పేదేమో ఈయన దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం. అవును, నేను అదే చెప్పా ఒక ఛానల్, ప్రజల ఆశీర్వాదం లేదు, దేవుడి దయ లేదు. మీకు తల్లి ఆశీర్వాదం లేదు, చెల్లి ఆశీర్వాదం లేదు, దేవుడి దయ ఎందుకు లేదంటే మీకు ప్రజల ఆశీర్వాదం లేదు. మీరు సారా ఎలాంటిది ఇచ్చారు, వాళ్ళ ఇసుక లేకుండా చేశారు, తర్వాత
పాస్ పుస్తకాల్లో ఆయన ఫోటో వేసుకున్నారు. ఎలా మీకు ప్రజా ఆశీర్వాదం? ఆయన ఊహ ఏంటంటే, కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే సరే ఆయన ఏదో పరిపాలన చేశారు, ఎవరైనా మళ్ళీ రావాలనుకుంటారు, సరే ఆయన ఏదో చేశారు, ప్రజలు శిక్షించారు, అయిపోయింది. ఇప్పుడు అసలు ఐపీఎస్లు ఐఏఎస్లు ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి నమ్మారు అనుకుందాం. ఓకే, నమ్మినా కానీ వేడదని నేను వెళ్ళకూడదు కదా, వెళ్ళకూడదు. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను, ఆ సిస్టమిక్ ఫెయిల్యూర్ వల్లనే ఇది మొత్తం ఒక సిస్టమ్ కొలాప్స్ అయింది. అది ఎట్లా? ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఫెయిల్ అయ్యారు, మంత్రుల తర్వాత చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఫెయిల్ అయ్యారు. ఒకప్పుడు పోలీస్ వ్యవస్థ ఉందనుకోండి, ఒక ఇన్స్పెక్టర్ని కూడా వాళ్ళు ఏరుకోరి తెచ్చుకున్నా ఒక ఇన్స్పెక్టరు, డిఎస్పీ, మేము కూడా ఐజీగా చేసాము. నేను ఉన్నప్పుడు కూడా చాలాను అప్పుడు 1819లో వచ్చినప్పుడు కేసు బుక్ చేయమన్నారు. మేము కడపలో అందరి మీద బుక్ చేశాను నేను, ఇంక్లూడింగ్ రైట్ ఫ్రమ్ ఎవ్రీబడి. మనకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వీ నెవర్. ఇప్పుడు నాకు తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినిస్టర్స్ వచ్చి అప్పుడు పక్కా గృహాలు రావడం అనేది పెద్ద టఫ్గా ఉండేది. అప్పట్లో ఫైల్ తీసుకొస్తే మా లిమిట్స్ ఇన్నే ఉన్నాయి ఈ జిల్లాలో, ఎందుకన్నా ఇవ్వలేమని చెప్పి ఫైల్ పక్కన పెట్టేవాళ్ళు కలెక్టర్లు, నిర్దాక్షిణ్యంగా మంత్రుల్ని. అవును, అలాంటిది ఇవాళ ఎమ్మెల్యే ఒకసారి జిల్లా ఎస్పీగా అపాయింట్ అయిన తర్వాత ఎమ్మెల్యే ఇంటికి పోయి వాళ్ళకి సెల్యూట్ చేయటం ఏంటి? అసలు నిన్న కూడా ఏదో దీంట్లో మాట్లాడుతూ కరెక్ట్ అది. ఇప్పుడు ఐజీ గారు ఉన్నారా, నేను 52 మంది ఎమ్మెల్యేలు నా కింద ఉండేవారు. సో వస్తే నేను అదే ఇందాక ఎమ్మెల్సీ అనేది మీకు గౌరవం కదా, నాకు ఎమ్మెల్సీ ఇస్తే అది పెద్ద కథ. నేను ఎమ్మెల్సీ పెద్ద వీళ్ళ టైంలో చెప్పుకునేవాళ్ళు, మేము ఎమ్మెల్సీ ఇచ్చాము. 24 రోజుల ముందు ఆయన గనిగా రిటైర్ అయితే ఆయన నన్ను బొమ్మన్నారు. దట్ ఈస్, నేను వద్దన్నాను, నాకు వద్దు నాయన, ఏ ఎమ్మెల్సీలు వద్దు, నేనేమి కోరుకోలేదు, టికెట్ కోరుకోలేదు. టికెట్ నాకు ఇవ్వలే వాళ్ళు, గని గారికి ఇచ్చారు, ఆయన రిటైర్ అయ్యాడు. ఇక అదే క్రికెట్లో లాస్ట్ నైట్ వాచ్మెన్ లాగా పంపారని చెప్పుకుంటుంటాను. బట్ ఎనీవే, ఈ మెహర్బానీ దయాదాక్షిణాలు చేస్తున్నట్టు చెప్పుకోవడం నా ఎస్సీ అంటే మైనారిటీలకి చెప్పే పాయింట్. ఆఫీసర్స్ అదొకటి మీ ఇందాక అడిగా. నో ఇష్యూ, నేను అదే చెప్తున్నా, ఇట్స్ ఎ కలెక్టివ్ ఫెయిల్యూర్ ఆఫ్ సమిష్టి సమిష్టిగా విఫలమయ్యారు. అంటే బోత్ ఆఫీసర్స్ అండ్ మినిస్టర్స్ అంటారా? ఆఫీసర్స్, మినిస్టర్స్, రైట్ అప్ టు సీఎం. సీఎం చెప్పిండొచ్చు కాక నియంత్రణ తప్పకూడదు. నేనేమంటానంటే సార్, నాకు విఫలంలో బాధ్యత రహితంగా ప్రవర్తించారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే మంత్రులు కరెక్ట్గా ఉండేవాళ్ళే నేను నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ, నేను దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. వాళ్ళ బాధ్యతను విస్మరించి బాధ్యతారహితంగా ప్రవర్తించడమే కాకుండా ఒక రకంగా ఏ విధంగా ప్రవర్తించకూడదో తమ విధులను పట్ల వాళ్ళు విధి నిర్వహణ లోపమే కాదు, అది ఒక రకంగా వ్యతిరేకంగా తమ విధి బాధ్యతలకు అసలు విస్మరించి, దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఒక రకంగా దాన్ని చెంచాగిరి అంటాం కదా, జీ హుజూరీ చేశారు. ఇది సివిల్ సర్వీసెస్కు నచ్చదు. నో, అది పోలీస్ సర్వీసా, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసా? వీ షుంట్ హ్యావ్ డన్ దిస్, దే షుంట్ హ్యావ్ డన్ దిస్. వాళ్ళు అకౌంటబుల్ ఎవరున్నారో కావాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మీరు చూడండి, 13.5 లక్షల కోట్ల అప్పు, స్టేట్ రెవెన్యూస్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే 2.7 lakh crores పర్ ఇయర్ ఫ్రీ పైస్ టోటల్గా ఆయన చేసింది ఇంతవరకు 2.7 lakh. వేరే అది నెక్స్ట్ మన స్టేట్ బడ్జెట్ ఏమైంది, నిధులు ఏమయ్యాయి, సెంట్రల్ అప్పులు ఏమయ్యాయి, ఎక్కడ పోయినాయి? ఇంత డైవర్షన్, కార్పొరేషన్ల నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, ఏ స్కీమ్ తీసుకున్నా కూడా ఎవరికి తెలియట్లేదు ఇప్పుడు. సో దిస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, మంత్రులు, రైట్ అప్ టు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గతంలో ఉన్న పాలనలో దే షుడ్ బి అకౌంటబుల్. మేము అకౌంటబిలిటీ, మేము విశ్వసనీయత, జవాబుదారీతనం, మాట తప్పు మడమ తిప్పం, ఈ మొత్తము కేవలం మనసవాచ కర్మణ అంటాం కదా, ఒట్టి పలుకులే తప్ప
ఇందులో జవాబుదారీతనం కాదు, ఇది టోటల్ ప్రజలను వంచిన వ్యవహారం. కేవలం ఏదో డబ్బులు పడ్డాయి, హ్యాపీగా ఉన్నారు అంటే. ఓట్లు అంటే ఇది ఒక నంబర్స్తో కూడుకున్నది కదా ప్రజాస్వామ్యంలో. నంబర్స్ మనం వాళ్ళు ఒకటే నమ్ముకున్నాడు, నంబర్స్ మన వైపు ఉన్నాయి. మహిళలు అందుకోసం అంటున్నారు మాటికి, అవును, మహిళలు ఇంతమంది వచ్చి ఓటేశారు, మాకే వేసి ఉంటారని ఒక నమ్మకం. నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తాతలు ఇవన్నీ ఉన్నాం కదా. లే, మహిళలకు మేము వేసాం కదా, ఏదో వేసాం చేయుత, ఒరే నాయన అది పడింది సరే, మరి అదే బడ్జెట్లో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేది వాడు. సో నేనేమంటానంటే ఇది క్రిమినల్, ఇది ఇట్స్ హైలీ, దీన్ని చాలా సీరియస్గా పరిగణించాలా. ఇది ప్రజలకు తెలియాలా. ఎవరైతే ఈ ఆఫీసర్లను కూడా దే షుడ్ బి, వాళ్ళు దే ఆర్ అకౌంటబుల్ టు దిస్, దే షుడ్ బి, దే ఆర్ ఆన్సరబుల్. వాళ్ళు జవాబు చెప్పాలి దీనికి.